హలో గైస్, ఈరోజు స్పెషల్స్ అయితే వరలక్ష్మి వ్రతం సందర్భంగా పులిహోర అనమాట. చింతపండు పులిహోర అయితే చేశాను. ఎప్పుడు నిమ్మకాయ చేస్తాను, ఈరోజు అయితే చింతపండు పులిహోర చేశాను. అండ్ తర్వాత కొంచెం ముందుగా అండి ఇదైతే పచ్చిపప్పు పరవడం అనమాట. చాలా మందికి తెలీదు, మేమైతే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది మా తాతయ్య వాళ్ళకి కానీ అంటే వెనకటి కాలంలో వచ్చింటే చాలా ఇష్టపడతారనమాట. సో నేను ఇంకా పొంగల్ అయితే ఏం చెయ్యలేదు, స్వీట్ కింద ఇదే చేశాను అనమాట. సో సరిపోతుంది అనేసి. ఆ తర్వాత ఏమో కొంచెం ఉప్పుపప్పు అయితే చేశాను, నైవేద్యంలోకి పెట్టాలి కదా అనేసి. జనరల్గా అయితే ఆకుకూర పెడదాం అనుకున్నాను, కానీ మా మమ్మీ పెట్టకూడదని చెప్పింది ఆకుకూర, అందుకే ఉప్పుపప్పు అయితే చేశాను. ఆ తర్వాత వచ్చేసరికి కొంచెం వైట్ రైస్ అయితే ఉంచాను అనమాట. అంటే మనకి తినడానికి ఉంటుంది కదా అనేసి, అది నైవేద్యంలో కూడా పెట్టచ్చు, ఇదే స్పెషల్ కింద. సో ఇవన్నమాట ఈరోజు స్పెషల్స్ అయితే. ఇంకా నెక్స్ట్ పూజ ఎలా చేశాను అనేది అయితే చూపిస్తాను చూడండి. గంట కొట్టవా? ఇది అగ్రత్తులు వచ్చినప్పుడు కూడా గంట కొట్టారా? అవునా? గణపతి పూజ చదివి గంట ఓం కనకజాయ నమః, ఓం అన్నమాయ నమః, ఓం భూతాయ నమః, ఓం దక్షాయ నమః, ఓం దీక్షాయ నమః, ఓం ద్విజప్రియాయ నమః, ఓం అగ్నికల్పచ్ఛిదే నమః, ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః, ఓం వాణీప్రదాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం శర్వతనయాయ నమః, ఓం సర్వశ్రీప్రదాయ నమః, ఓం సర్వాత్మకాయ నమః, ఓం సృష్టికర్తయ నమః, ఓం దేవాయ నమః, ఓం అన్యకాశ్చితాయ నమః, ఓం శివాయ నమః, ఓం శుద్ధాయ నమః, ఓం బుద్ధిప్రదాయ నమః, ఓం శాంతాయ నమః, ఓం బ్రహ్మచారిణే నమః, ఓం గజానాయ నమః, ఓం శ్రీమాతురాయ నమః. ఓం విస్తుత్యాయ నమః, ఓం భక్తవినాశనాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం చతుర్బాహయ చతురాయ నమః, ఓం శక్తిశాంతాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శుభకర్ణాయ నమః, ఓం హరయే నమః, ఓం బ్రహ్మవిదే నమః, ఓం ఉత్తమాయ నమః, ఓం కాలాయ నమః, ఓం గృహపతియే నమః, ఓం కామినే నమః, ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః. వచ్చి కూర్చోరాదు, ఖాళీగా ఉన్నావుగా. అటు ఇంకో సాపు తీసిన పొద్దున మీద. ఓం సోమసూర్యాగ్ని లోచనాయ నమః, ఓం పాశనకు సధాయరాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం కరుణాతీతాయ నమః, ఓం నిరంజనాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం స్వయం సిద్ధాయ నమః, ఓం సిద్ధశ్చితాయ పదాంబుజాయ నమః, ఓం ఫలాసక్తాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం కృష్ణే నమః, ఓం విజప్రియాయ నమః. కూర్చోవాలా? వస్తావు. ఓం వీరభయాయ నమః, ఓం గణే నమః, ఓం చక్రిణే నమః, ఓం ఇక్షుచంకుధృతే నమః, ఓం శ్రీరాయ నమః, ఓం అజాయ నమః, ఓం ఫలకరాయ నమః, ఓం శ్రీపదే నమః, ఓం సిద్ధాశ్రితాయ నమః, ఓం కులాద్రిప్రేత్యే నమః, ఓం జలాయ నమః,
ఓం కలికల్మషనాశనాయ నమః. ఓం చండచూడమణియే నమః. ఓం కాంతాయ నమః. ఓం పాపహారిణే నమః. ఓం సమాహితాయ నమః. ఓం అశ్రితాయ నమః. ఓం శ్రీకరాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం భక్తవాంఛితదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం కైవల్యసుఖాయ నమః. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః. ఓం జ్ఞానినే నమః. ఓం దయాయుతాయ నమః. ఓం దాతాయ నమః. ఓం బ్రహ్మద్వేష వివర్జితాయ నమః. ఓం ప్రముక్త దైత్య భయదాయకాయ నమః. ఓం శ్రీకంఠాయ నమః. ఓం విభుతేశ్వరాయ నమః. ఓం రమాశ్రితాయ నమః. ఓం విధేయ నమః. ఓం నాగరాజాయ నమః. ఓం యజ్ఞోపవీత పతే నమః. ఓం స్థూలకంఠాయ నమః. ఓం స్వయం కర్త్యే నమః. ఓం సామఘోషప్రియాయ నమః. ఓం పరాయ నమః. ఓం స్థూలతుండాయ నమః. ఓం అగ్రణ్యే నమః. ఓం ధీరాయ నమః. ఓం ఓడిశాయ నమః. ఓం శుద్ధిదాయకాయ నమః. ఓం దుర్వాభివ ప్రియాయ నమః. ఓం అవ్యక్తమూర్తయే నమః. ఓం అద్భుతమూర్తయే నమః. ఓం శైలేంద్ర తనజోశ్చంగ నమః. ఓం కేలనోశ్చంగ మానసాయ నమః. ఓం స్వలావణ్య సుధా సారచిత నమః. ఓం మన్మథ విగ్రహాయ నమః. ఓం సమస్త జగధారధారాయ నమః. ఓం మాయినే నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం తుష్టాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ప్రసాదం పెట్టి వినాయక దగ్గర తాంబూలం పెడతారా? ఎవరు అటు పక్క తీసావు వంటగల రమ్మను. ఏందిరా? అవునా, ఇక్కడ పెట్టి నేను పెడతాను. అమ్మవారి పూజ ఉంది. గణపతి పూజ ఇప్పుడు అయిపోయింది. గణపతి పూజ అయిపోయాక మళ్ళీ పైగానే అమ్మవారిని చేసి చాలా ఉంటావుగా. రాలేదు ఇంకా కింద పెట్టు. ఆయన ఒకసారి చెప్పిండు చూసిందా, వినాయకుడికి అయితేనేమో రెండు ఎత్తులు బొట్టు పెట్టాలంట, అమ్మవారికి అయితేనేమో ఎదురుకు కానొచ్చేటట్టు పెట్టాలంట. నేను కొనుక్కున్నా తెలిసింది. శుక్రవారం చూడండి, చూడు అష్టలక్ష్మి ఉంటుంది, చూడు అన్ని లక్ష్మి వస్తాయి. अंबिका स्तोत्रम पार्वती प्रकारादि भवानी कन्निका संतोषी मस गोदावरी गोवर्थ गंगा कुबेर शुक्र ललिता सोबसी काशी अष्टलक्ष्मी ओम श्रीमात्र्याय नमः. ओम श्रीमहाज्याय नमः. ओम श्रीमच्चिहासेश्वर्याय नमः. ओम श्रीमन्नारायण प्रीतये नमः. ओम सिज्ञात्याय नमः. ओम श्रीमत्याय नमः. ओम श्रीपतिप्रियाय नमः. ओम क्षीरसार असांकुताय नमः. ओम नारायण हृदय. ओम पद्मकंठाय नमः. ओम पद्मनाभहृदीश्वराय नमः. ओम पद्मशंस्वजनये नमः. ओम मृदम्बुज विकाशिन्ये नमः. प्रसादं आदेश मामा
దీపం ధూపం వేసేనా ధూపం ఉంది దీపం అది పెట్టించుకుంటా అక్కడ ఇంటికి పెట్టుకుంటే అంత వద్దు ప్లేట్ ఉన్నది కదా ప్లేటు దీంట్లో లేదు దాంట్లో కూడా కొంచెం అబ్బాయి ఆడుకునే గుడుగు సరిపోతా అంతే కదా ఇటాను 3 సార్లు జంటగా చేస్తున్నారా మీకు లేదా జంట మనం ఇంతకే స్నానం చేసి వచ్చింది వచ్చిండు అటు గొంతు లేకుండా కూర్చోకుండా కుదురుగా ఇవ్వ గన్నం బట్టు అది కింద పెట్టలేకపోతే పైకి వెళ్తున్నాను ప్లేట్ ఉంది కొట్టుకుంటుందా మా వీడియో చేస్తాను గమనం పెట్టా ప్లేట్ పెట్టిద్దాం లక్ష్యం తెలిపింది ఇప్పుడు కానీ మీ పూజ అయిపోయాక మా ఇంటికి పేరెంటానికి రండి మేము పూజ చేసేటప్పుడు పిల్లకూడదు డిస్టర్బ్ చేయకూడదు బ్లడ్ ఈడియట్స్ లాగా ఇంటికి అమ్మవారు ఎలా పెట్టిను అదిగో మా అమ్మవారు బంగారం చాలా పెట్టారు ఎంత పెట్టుకుంటా కదా అని వాటర్ అదేంటి రింగులు కొంచెం ఫేమస్ చేయను మా టీలో చాలా తీసాను మాకే చాలా బుట్టలు ఉన్నాయి కదా బుట్టలు దాడిగా తీసినామా సమాచారాలు ఒక్క నాకు ఇవ్వక్క మాకు చెప్పండి అమ్మవారు పెట్టాలి పాతి ఆకతున్నారు వాళ్ళు తీసుకోండి ఇక్కడ కూడా అన్నీ పెట్టినట్టే ప్రసాదం పక్కన పెడతాం త్రిషా నువ్వు చల్లగా ఉండి నన్ను సుఖంగా ఉంచా ఇది వచ్చిందిగా అది కాదు అదేమంటారు ఓకేనా దీర్ఘ సుమంతులు ఇవ్వాలంటే మిమ్మల్ని మీరు ఆశీర్వదించుకోవటమే మా కోరికేది ఏం లేదు కానీ అమ్మా कब कौन दे रही है